అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇది డజన్‌కి సంబంధించినటువంటి డజన్ అంటే 12 అంటారు గదా! ఇది డ్యూడెమికల్, డ్యూడెమికల్ సిస్టమ్ అంటారు దీన్ని. సో, ఈ డ్యూడెమికల్ సిస్టమ్ అనేది డజన్‌కి ప్రధానమైనటువంటి కారణంగా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. సో, మనం జనరల్‌గా ఉప్పు, పప్పు, చింతపండు ఇలాంటివి ఏదైతే ఉన్నాయో వీటిని మనం కేజీల్లో కొలుస్తాం. అదేవిధంగా పాలు, మంచి నూనె, లేకపోతే కిరోసిన్, డీజిలు, పెట్రోల్ వీటిని లీటర్‌లో కొలుస్తాం. కానీ మనం కోడిగుడ్లు, అరటిపండ్లు, లేకపోతే వివిధ రకాల పండ్లుంటాయి. యాపిల్ పండ్లు వీటికి సంబంధించి మనం డజన్ల లెక్క కొంటూ ఉంటాం. అసలు ఈ డజను అంటే 12 అంటాం. డజన్ అంటే 12 గదా! 10, 2 12. ఆ 12 డజన్‌కి 12 అని ఎందుకొచ్చింది ఈ సిస్టమ్? డజన్ అంటే 8 ఎందుకు ఉండకూడదు? డజన్ అంటే 10 ఎందుకు ఉండకూడదు? డజన్ అంటే 12 ఎందుకు ఉండాలి? డజన్ అంటే 14 ఎందుకు ఉండకూడదు? డజన్ అంటే 16 ఎందుకు ఉండకూడదు? డజన్ అంటే 18 ఎందుకు ఉండకూడదు? డజన్ అంటే 20 ఎందుకు ఉండకూడదు? ఇది సిస్టమ్. సో, దీనికి సంబంధించి అనేక సందేహాలు కలుగుతాయి. సో, ఇంత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలు అభివృద్ధి చెందలేదు. ఇన్ని ఇంజినీరింగ్ కాలేజీలు కూడా అప్పుడు లేవు. మన పూర్వీకులు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఇంత డెవలప్మెంట్ లేదు. అట్లా చెప్పాల్సి వస్తే బార్టర్ సిస్టమే ఉన్నది. ఇంకా చెప్పాల్సొస్తే ఇంకా ఏ రోజు పని ఆ రోజు చేసుకునేవాళ్ళు. ఇంకా నిప్పు కనుక్కోకముందు జీవితం అన్నీ ఉంది. ఈ క్రమంలో మానవ జీవన పరిణామ క్రమంలో అనేక మార్పులు జరుగుతూ వచ్చాయి. అది సిస్టమాటిక్‌గా ఒక పరిణామ క్రమంలో వచ్చినటువంటిదే ఈ డజన్‌కి 12 అనేటువంటి సంఖ్య అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. సోదరులారా, సోదరీమణులారా, మనం ఏదైతే ఉన్నదో పూర్వకాలం నుంచి ప్రజలు వస్తువులను లెక్కించడం చేతి వేళ్ళను ఉపయోగించేవాళ్ళు. ఈ చేతి వేళ్ళను ఉపయోగించే క్రమంలో డజన్‌కి సంబంధించి 12 అని ఎందుకు పెట్టారంటే ఈ వేళ్ళని మనం తీసినప్పుడు అంటే చేతికి 5 వేళ్ళు ఉంటాయి కదా! ఈ వేళ్ళని మనం ఇట్లా పక్కన పెట్టినప్పుడు ఈ కీళ్ళు ఏదైతే ఉన్నాయో ఏళ్ళకి సంబంధించి కీళ్ళు ఉన్నాయి కదా! వీటిని లెక్క పెట్టడం ఆ రోజుల్లో ఇంత మ్యాథమెటిక్స్, ఇంత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలు, ఈ క్యాలిక్యులేటర్లు, ఈ కంప్యూటర్లు, ఈ సాఫ్ట్‌వేర్ లేని క్రమంలో పుట్టినటువంటిదే ఈ మెథడ్ డజన్‌కి 12 అనేది. సో, నేను లెక్కేస్తా ఉన్నాను. డజన్‌కి 12 ఎలా వచ్చిందనేది. ఆ రోజుల్లో మనిషి పూర్వకాలం నుంచి ఇదే అవయవ సౌష్టంతో 2 కాళ్ళు, 2 చేతులు, ముక్కు, కళ్ళు, చెవులు, తల, ఈ అవయవాలు అవన్నీ ఉన్నాయి. బహిరంగంగా కనపడేవి. అంతర్గతంగా లివరు, కిడ్నీ, పేగులు, లేకపోతే ఊపిరితిత్తులు ఇవన్నీ ఉన్నాయి. అదొక భాగం. సో, మనం విషయంలోకి వచ్చినప్పుడు ఈ డజన్‌కి 12 అనే భాగానికి వచ్చినప్పుడు ఈ కీళ్ళు ఏదైతే ఉన్నాయో వీటిని లెక్కేస్తూ 12 అన్నారు. సో, ఎలా అనేదంటే డజన్‌కి 12 ఎందుకు వచ్చిందనేది. డజన్‌కి ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో, మళ్ళీ లెక్కేస్తాను డజన్‌కి 12 అనేది. ఈ ఏలుకి సంబంధించి కీళ్ళు ఏదైతే ఉన్నాయో 1, 2, 3, రెండో ఏలు, 4, 5, 6, మూడో ఏలు, 7, 8, 9, 4 ఏలు, 10, 11, 12. సో, అర్థమైంది కదా! డజన్‌కి సంబంధించి 12 ఎందుకొచ్చింది? 8 ఎందుకు లేదు? 10 ఎందుకు లేదు? లేకపోతే 14 ఎందుకు లేదు? 16, 18, 20 ఎందుకు లేదు అనేది. సో, ఇది సైంటిఫిక్‌గా ఉన్నది. దీనితోని పాటు మనం ఏమంటారంటే వీటిని లెక్కేయడానికి కూడా 12ని సులభంగా విభజించడం కూడా ఈజీగా ఉందనేది మ్యాథమెటిక్స్ నుంచి వచ్చినటువంటి విషయంగా మనకున్నది. మనం పండ్ల కొట్టు దగ్గర మనం డజన్ లెక్క మనం అరటి పండ్లు కొనే దగ్గర, సపోటా పండ్లు కొనే దగ్గర మనం డజన్ లెక్క కొనేటప్పుడు 1 4, 2 4, 3 4, 3 4 12 అట్లా లెక్కేస్తుంటారు. మళ్ళీ లేకపోతే ఒక 3, రెండో 3, మూడో 3, నాలుగో 3, 4 3 12 అట్లా లెక్కేస్తుంటారు. ఎట్లా చూసినా కూడా డజన్‌కి 12 అనేది పూర్వకాలంలో మనకి ఎలా వచ్చింది? ఈ ఏలుకి ఉన్నటువంటి 3, ఈ ఏలుకి ఉన్నటువంటి 3 6, ఈ ఏలుకి ఉన్నటువంటి 3 9, ఈ ఏలుకి ఉన్నటువంటి 3 కీళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ పాయింట్స్, ఏమంటారో దాన్ని. సో, కీళ్ళు అని అంటున్నాను. ఈ డాట్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఈ ఉన్నటువంటి లైన్ ఏదైతే ఉన్నదో ఈ 4కి సంబంధించినటువంటి 4 3 12 డజన్‌గా పిలువబడుతుందనేది నేను చెప్పదలుచుకున్నాను. సో, నేను కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయమని ఆహ్వానిస్తున్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.